जननीं शारदादेवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा ప్రణమామి ముహుర్ముహు. ఈరోజు మన శారదా మఠం మరియు రామకృష్ణ శారదా మిషన్ దానికి 3వ సాధారణ సంపాదిక అయి కొన్ని రోజుల ముందు వారు పరమపదించారు. వారి గురించి, వారి జీవితం, వారి సందేశం కొద్దిగా మనం తెలుసుకోవాలి అని ఈరోజు చెప్తున్నాను. జనవరి 5వ తారీఖు ఇక్కడ ఆల్రెడీ కొన్ని విషయాలు వారి గురించి చర్చించారు. నేను అప్పుడు లేకపోవడం వలన ఈరోజు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. వీరు ఒక అసాధారణ వ్యక్తి అని చెప్పాలి. మన చాలా అదృష్టం, మేము వారి సన్నిహితంగా వచ్చాము. వారు కర్ణాటకలో జన్మించి పుట్టి పెరిగారు, మైసూర్లో, బెంగళూరులో తర్వాత. కాబట్టి చిన్నప్పుడు కూడా నాకు వారి గురించి కొద్దిగా తెలుసు. అంటే ఈ సంఘంలో జాయిన్ అయ్యే ముందే వారు 1957లో శారదా మఠాన్ని జాయిన్ అవుతారు. సో నేను అప్పుడు చాలా చిన్న అమ్మాయి, 7 సంవత్సరాలు అయినా చూసాము వారిని ముందే. వారి గురించి మన పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు కానీ అలా పెద్దమ్మ వాళ్ళందరికీ బాగా క్లోజ్గా పరిచయం ఉండేది. అయితే ఎక్కువగా గుర్తులేదు. తర్వాత వారి గురించి చాలా వేరే వాళ్ళ దగ్గర విన్నాను కూడా. సో వారి ప్రభావం మా జీవితంలో బాగా ఎంతో వచ్చింది. వారి యొక్క ఆదర్శ జీవితం మనకి చాలా ఇన్స్పైర్గా ఉంది. వారు మైసూరులో వారి జన్మం. వారు తల్లిదండ్రులు కృష్ణప్ప అని నీలమ్మ అని. చాలా చిన్న ఏజ్లోనే వారు తండ్రిని కోల్పోతారు. అయితే తండ్రి, వారి తల్లి, వారందరూ మంచి అప్పుడు రాయల్ పెయింటర్స్ అంట. మంచిగా వారికి పెయింటింగ్ అంతా వచ్చు. మైసూరు అక్కడ ప్యాలెస్లో, తర్వాత రామకృష్ణ ఆశ్రమం, అక్కడ వేదాంత కాలేజు, మహారాణీస్ కాలేజ్, చాలా ప్లేస్లో వారు చేసిన పెయింటింగ్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి, సురక్షితంగా ఉన్నాయని విన్నాను. కానీ నేను అది చూడలేదు, కానీ ఇవంతా విన్న విషయం చెప్తున్నాను. తర్వాత చిన్నప్పటి నుంచి ఈమె కూడా 5గురు వారికి సంతానం. వాళ్ళ 3 అక్క చెల్లెలు, 2 తమ్ముళ్ళు. వీరు చాలా మంచిగా చదువులో చాలా మంచిగా ఉండేవారు. సంగీతమున కూడా చాలా ఆమెకి ఇష్టం. చిన్నప్పుడు తిట్టే కృష్ణ అయ్యంగారని ఆ కాలంలో విఖ్యాత సంగీతజ్ఞ వారి దగ్గర ఆమె మ్యూజిక్ నేర్చుకున్నారు. మనకి అంటే మేము తర్వాత వారికి పాటలు కొద్దిగా వచ్చు, ఇష్టమని తెలిసినా వారికి అంతవరకు పాటలు వచ్చు అని సంగీత జ్ఞానం ఉండేది అని మాకు బాగా తెలియదు. ఆకాశవాణి మైసూర్లో కూడా ఆమె కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మ్యూజిక్ పాటలు, సంగీతం ఆమె పాడి అలా ప్రోగ్రామ్స్ ఇచ్చారని తర్వాత తెలిసింది. వారు చిన్నప్పుడు మైసూర్లోనే ఉన్నారు. ఆ కాలంలో ఆమెకి దేశభక్తి కూడా చాలా ఎక్కువగా ఉండేది. వారి తల్లి ఏమో స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. తండ్రి చనిపోయారు కాబట్టి సంసార బాధ్యత అంతా తల్లి మీద పడింది. అప్పుడు ఆమె ఎక్కువగా స్కూల్కు వెళ్ళిపోతే వీరి మీదే శారదా అని పేరు పెట్టారు ఆమెకు. తర్వాత కాలంలో ఆమెలో ప్రాణాజీ అని మన పేరు తెలుసు. వారికి ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లె అందరినీ చూసుకోవడము, వారికి తిండి పెట్టడము, అన్నీ చదివించడం, అన్ని బాధ్యతలు వీరి మీద ఎక్కువగా పడింది. వీరికి దేశభక్తి కూడా చాలా ఎక్కువ. ఆ కాలంలో మన దేశం బ్రిటిష్ ఆందోళన, స్వదేశ ఆందోళన జరుగుతుంది. అప్పుడు ప్రొసెషన్ వెళ్తుంటే వీరు కూడా జాయిన్ అయ్యారు. అంటే శారదా, వారు మాతాజీ శారదాది అని వారిని అందరూ శారదక్క అని పిలిచేవారు. అమల ప్రాణాజీ వారు 2 తమ్ముళ్ళని తీసుకొని ఆ ప్రొసెషన్లో వెళ్ళి వందే మాతరం అనే స్లోగన్స్ వీరు కూడా చెప్తూ ఉంటే పోలీసు వచ్చి బాగా కొట్టారు. గాయాలు అయ్యాయి, పడిపోయాయి. ఇంటికి వచ్చేసారు. అయినా ఇంటికి వచ్చి వారికి ఎంత సాహసం అందరికీ తమ్ముళ్ళకి చెప్తున్నారు. ఇది అందరికీ చెప్పొద్దు, మన పోలీసులు కొట్టారు, మేము పడిపోయాయని చెప్పవద్దు. ఊరికే పడిపోయి ఏదో గాయం అయింది అని అందరూ అనుకుంటారు, మనం చెప్పడం అవసరం లేదు అని. అయినా వారి తల్లికి తెలిసిపోయింది. వారు స్కూల్ నుంచి వచ్చి మీరెందుకు అక్కడ దానిలో జాయిన్ అయ్యారు, ఇలా అనవసరంగా మనం ఇలా ప్రాబ్లం తెచ్చుకున్నారు అని ఆమె కూడా బాగా తిట్టారు. అప్పుడు ఆమె వెళ్ళిపోతే వీరు అంటున్నారు,
మీరు అమ్మ ఇలా చెప్పారని తమ్ముళ్ళకి చెప్తున్నారు, మీరేం భయపడొద్దు, అమ్మ బ్రిటిష్, మేము హిందువులు. ఎందుకంటే అప్పుడు మన దేశం విదేశీ అండర్లో ఉంది కదా, ఆ ఇంగ్లీష్ వాళ్ళ స్కూల్లో అమ్మ పెళ్లి చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్, ఆమె గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తున్నారు అంటే అమ్మ బ్రిటిష్ అయిపోయారు. మేము హిందువులు కాబట్టి వారు మా విరుద్ధంగా ఇలా వ్యతిరేకంగా చెప్పడం ఆమె సహజ ధర్మంగా చెప్పారు, దాన్ని మేము పట్టించుకోకూడదు, మనం ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు, మనం ఏడవద్దు అని వారి తమ్ముళ్ళని సమాధానం చేశారంట. తర్వాత వారు చదువులో బాగా వారు చదువుతున్నారు, BA చేశారు హిస్టరీలో, MA కూడా తర్వాత చేస్తారు. అయితే ఈ మధ్య ఆమె మైసూరు రామకృష్ణ ఆశ్రమానికి వెళ్ళడము, అక్కడ సోమనాథానంద స్వాములు వారితో కలుసుకోవడం ఇవంతా జరిగింది. అప్పుడు రామకృష్ణ ఐడియల్ నుంచి చాలా ఆమె ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తర్వాత బెంగళూరు వెళ్ళిన తర్వాత ముందు మైసూరు మహారాణీస్ కాలేజ్లో చదివించేవారు, తర్వాత బెంగళూరు మహారాణీస్ కాలేజ్లో కూడా వారి హిస్టరీ సబ్జెక్టు వారు లెక్చరర్గా వారు చదివిస్తారు. అక్కడ ఉన్నప్పుడు వారు మొదట MA చేయాలి అని తలుచుకోలేదు, అనుకున్నారు వెళ్ళిపోద్దాం శారదామఠానికి అనే భావం ఉంది. యతీశ్వరానంద మాత్రం చాలా గట్టిగా వారికి చెప్పారు, లేదు లేదు నువ్వు ఖచ్చితంగా MA హిస్టరీలో చేయాలి, నువ్వు స్వర్ణ పథకం తెచ్చుకోవాలి, తర్వాతే నీకు జాయిన్ అవ్వడం నీకు అవుతుంది అని. అప్పుడు గురువు వారి మాటలు అలా మీరకుండా ఆమె MA చేశారు, ఆమె గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఆయనకు పాదాల చెంత అది సమర్పించి తర్వాతే ఆమె జాయిన్ అవుతారు. అలా ఆమె అక్కడ ఉన్నప్పుడు 1957లో ఆమె శారదామఠాన్ని జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యే రోజు దానికి ముందు ఆమె మైసూరుకి వెళ్తారు ఒకసారి, కానీ అమ్మకు ఈ విషయం చెప్పరు, నేను శారదామఠంలో జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పలు. అంటే మొదట ఆమెకు అమ్మ చెల్లె తమ్ముళ్ళు అంటే ఎంత ప్రీతి అంటే వారిని నేను చూసుకోవాలి, వారి బాధ్యత నా మీద ఉంది అని అప్పుడే నేను వెళ్ళను, ఇంకా తర్వాత వెళ్తాను అని అనుకున్నారు. కానీ స్వామి యతీశ్వరానంద ఆమె గురు చాలా ఖచ్చితంగా ఆమెకి చెప్తారు, లేదు నువ్వు ఇప్పుడే నీ కాలేజ్ జాబ్ రిజైన్ చేసి నువ్వు రేపే రిజైన్ చేసి నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వాలి అని ఆయన చెప్తారు. నీకేమీ బాధ్యత లేదు, నీ ఇంటి వాళ్ళ గురించి నువ్వు పట్టించు అవసరం లేదు అంటే ఆయనకి అప్పుడే భవిష్యత్తు గురించి తెలుసు అనుకుంటాము. ఈమె ఒక చిన్న సంసారంలో అలా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అమ్మ వాళ్ళని చూసుకోవడం అంత మాత్రం కాదు, ఆమెకు ఒక గొప్ప బాధ్యత ఉంది, మన సమగ్ర నారీ జాతికి ఆమె ఒక సేవ చేయబోతున్నారు, శారదామఠంలో ఇలాంటి ఒక పెద్ద బాధ్యత ఆమెకి వస్తుంది అనేది ఆయన అప్పుడే సూక్ష్మంగా ఆయన గ్రహించి, అందుకోసం నీకు వేరే వాళ్ళలాగే ఇంట్లో నీకు బాధ్యత లేవు, నువ్వు వెళ్ళిపో అని చెప్తారు. అప్పుడు ఆమె మైసూరుకు వెళ్ళారంట, తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకి చెప్పలేదు, ఆమె మళ్ళా బెంగళూరు వచ్చి కాలేజీలకు వెళ్తారు అని తల్లి అనుకున్నారు, కానీ వీరు డైరెక్ట్గా కలకత్తా వెళ్ళిపోతారు. వెళ్ళే ముందు ఆ అమ్మకి ఎంత సంతోషమో, వారు అనుకున్నారు ఇన్ని రోజులకి మేము సెటిల్ అయ్యాము, ఇన్ని రోజులకి నా అమ్మాయి మంచి జాబ్ తెచ్చుకొని గోల్డ్ మెడల్ తెచ్చుకొని మంచి జాబ్ వచ్చింది, ఇంకా మాకు ఆర్థికంగా ఇంకా ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, ఇంకా బాగా ఉండగలుగుతామని చాలా ఆనందంతో ఆమెకి మంచి మంచి తిండిలు పెట్టారు. ఆమెకి బాగా వెంట్రికలు అంతా బాగా అరేంజ్ చేసి పూలు కూడా అక్కడ వేసి తర్వాత ఈమె ప్రణామం చేసి వస్తాను అని వెళ్ళిపోయారు. కానీ ఒకేసారి కలకత్తా వెళ్ళిపోతారు. ఆ 1.5 నెల అయిన తర్వాతే వారి తల్లికి తెలుస్తుంది ఈమె ఇప్పుడు శారదామఠంలో మెంబర్గా వెళ్ళిపోయారు. ఆమెకి చాలా మనసులో కష్టం బాధ కలిగింది, ఎంత ఏడుస్తారు, కానీ అది ఆమె భవిష్యత్తు అలా ఉండేది అని మనము చూస్తున్నాము. వెళ్ళే ముందు వారు బెంగళూరు వెళ్ళి ఆ రామకృష్ణ మఠంలో యతీశ్వరానంద వారికి చెప్తే ఆయన అది మధ్యాహ్నం సమయం గుడి తలుపు మూసి ఉంది, అయినా ఈమె కోసం ప్రత్యేకంగా తలుపు తీసి గురు మహారాజ్కి ఆమె దండం పెట్టుకొని వెళ్ళి ప్రణామం చేసి వారు వెళ్తారు. దానికి ఆయన అవకాశాన్ని కల్పించారు. అప్పుడు మన ప్రథమ సర్వాధ్యక్షురాలిగా అది మన భారతీ ప్రణామాతాజీ శారదామఠంలో ఉన్నారు. వారి దగ్గర ఉండే చాలా వీరికి ఒక అవకాశం దొరికింది. వారి దగ్గరే వారు జాయిన్ అయిన 4 సంవత్సరాల తర్వాత బ్రహ్మచర్యం, ఇంకా 4 సంవత్సరాల తర్వాత 1965లో సన్యాస దీక్ష కూడా వారి దగ్గర తీసుకుంటారు. ఇలా ఆమె మఠంలో వచ్చి ఎప్పుడో ఆమెకి అలవాటు లేని పనులు కూడా అంతా చేయవలసి వచ్చింది. ఆమె కాలేజ్ లెక్చరర్గా అక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఇలా ఉన్నారు. ఇలా అయినా ఆమె అన్ని పనులు
చాలా కాన్సన్ట్రేషన్తో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేసేవారు. ఆమె జాయిన్ అయ్యే ముందే ఆమెలో తీవ్ర వైరాగ్యం ఎప్పటి నుంచో వచ్చింది అని చెప్తారు. అప్పుడు కూడా ఆమె కాలేజీలో చదివిస్తున్నప్పుడే వారి గురువు అయిన యతీశ్వరాంజీ క్లాస్కి వెళ్ళేవారు బెంగళూరు రామకృష్ణ మఠంలో. కాలేజీలో లెక్చర్ అయిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోయేవారు, రామకృష్ణ మఠానికి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అయి వచ్చేవారు. అప్పుడు మఠం జాయిన్ అవ్వాలి అనే ఉద్దేశం ఆల్రెడీ ఆమె మనసులో ఉంది కాబట్టి ఆమె అప్పుడే వైరాగ్యం ప్రాక్టీస్ చేయాలి అనుకొని ఏదాగో మాసిపోయిన బట్టలు వేసుకొని అలా వెంట్రుకలు కూడా బాగా కట్టుకోకుండా ఎలాగెలాగో అంటే ఈ శరీరం మీద బయట మీద నేను మనసు పెట్టకూడదు, నా మనసు భగవంతుడి మీద ఉండాలి అనుకొని అలా వెళ్తే ఆయన మహారాజ్ ఆమెకి అలా చెప్పారు, అలా నువ్వు చేయకూడదు, నువ్వు కాలేజ్ లెక్చరర్గా ఉన్నావు, నువ్వు అందరికీ ఆదర్శంగా నువ్వు డ్రెస్సు నీ బిహేవియర్ అన్నీ ఆదర్శంగా ఉండాలి అని ఆమెకు ఒక సోప్ ఇచ్చారు. నువ్వు బాగా బట్టలు వాష్ చేసుకొని అలా రాకూడదు అని. అలా చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోయారు. అలా చేయకూడదు, నువ్వు వెళ్ళు, ఇలా బాగానే ఉండాలి అని ఆమెకు ఆశీర్వదిస్తారు. తర్వాత ఆయన చెప్పినట్లు ఆమె కలకత్తా వెళ్ళినప్పుడు దక్షిణేశ్వరానికి వెళ్తారు. దక్షిణేశ్వరంలో కాళీ దర్శనం అంతా అయిన తర్వాత అక్కడ చుట్టూ చాలా షాప్స్ ఉంటాయి. ఆమె చూస్తారు, అందరూ ఇక్కడ మహిళలు అందరూ బాగా సింధూరం వేసుకున్నారు, చేతిలో శాఖ అంటారు శంఖంతో చేసిన గాజులు వేసుకున్నారు. చూసి ఎంత బాగుంది, నేను కూడా ఇలా వేసుకోవాలి అని ఆమెకి కోరిక కలిగి కొనేసి అది వేసుకున్నారు. తర్వాత మహారాజ్ దగ్గరికి వెళ్తే ఆయన బాగా తిడతారు, ఇది ఓన్లీ వివాహితులైన స్త్రీలు మాత్రమే ఇలా చేతిలో ఆ శాఖ వేసుకుంటారు, సింధూరం వేసుకుంటారు, నువ్వెందుకు వేసుకున్నావు, నీకు తెలియదు, సౌత్ ఇండియా నుంచి వచ్చావు కాబట్టి ఇలా చేయకూడదు అని ఆయన చెప్పారంట. తర్వాత శారదా మఠంలో ఉన్నప్పుడు భారతీ ప్రణాజీ ఆమెను శారదా అనే పేరుతో పిలవడం ఇష్టం లేదు. ఆమె గురు శారదాదేవి కాబట్టి సరస్వతి అని పిలిచేవారు. వేరే వాళ్ళు మాత్రం శారదాది అంటే శారదక్క అని పిలిచేవారు. అప్పుడు మఠంలో ఉన్నప్పుడు పనులు చేస్తున్నారు, ఆ గుడిలో ఊడ్చడము ఇవంతా చేస్తుంటే ఒకరోజు బాగా చేయలేదు అని చూసి వేరే సన్యాసినులు ఆ భారతీ ప్రణాజీ దగ్గర ఫిర్యాదు చేస్తారు. మీ గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి చూడండి ఎలా క్లీన్ చేశారు, ఇక్కడక్కడ నీళ్ళు ఉంది, ఇవంతా ఉంది అంటే ఆమె చాలా మృదు మందహాసంతో ఆమె గది ఊడ్చడంలో గోల్డ్ మెడల్ తెచ్చుకోలేదు కదా అని చెప్పారు. ఆమె హిస్టరీ సబ్జెక్ట్లో తెచ్చుకున్నారు కానీ ఈ పనిలో ఆమె తెచ్చుకోలేదు కదా అని కోప్పడలేదు, ఆమెకి చాలా అలా ప్రశాంతంగా చెప్పారంట. తర్వాత ఆమె మఠానికి జాయిన్ అయిన తర్వాత మొదటి సంవత్సరం అప్పుడు శారదాదేవి జన్మతిథి వచ్చింది. ఆ జన్మతిథిలో ఈమె కొత్త ప్రొబేషనర్గా వచ్చారు, ఈమె కొత్తగా వచ్చారు. ఈమెకు చా చేయడం ఆ డ్యూటీ ఇచ్చారు. పొద్దు నుంచి చా చేస్తూనే ఉన్నారు సాయంత్రం వరకు. గుడిలో పెద్ద పూజ జరిగిపోయింది, ఏమీ తెలియదు, అలా చేస్తున్నారు. తర్వాత సాయంత్రం అప్పుడు ముక్తి ప్రాణ మాతాజీని మన ప్రథమ వారు జనరల్ సెక్రటరీ ప్రధాన సంపాదిక వీరిని పిలిచి, శారదా నువ్వు పొద్దు నుంచి టీ మాత్రమే చేస్తున్నావు, ఆ గుడిలో షోడశోపచార పూజ జరిగింది, ఆరతి జరిగింది, హోమం జరిగింది, ఎన్ని భజన్స్ పళ్ళు నువ్వు ఏమి చూడ్డానికి వెళ్ళలేదా అంటే ఈమె ఏమాత్రం దుఃఖం లేకుండా చాలా ప్రశాంతంగా, లేదు నేను అందరికీ వేడి వేడి టీ ఇవ్వను, నాకు చాలా ఆనందం కలిగింది అని చెప్తారు. అంటే అది గురుమహారాజ్ పని, అమ్మ పని నేను చేశాను, నేను పూజ చూడకుండా ఉంటే ఏమైంది, నేను వాళ్ళ పని చేశాను అని చాలా ఆనందంతో, అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్. వేరే వాళ్ళైతే అయ్యో నాకు ఇలాంటి పని ఇచ్చారు, నాకు ఏమి చూడలేకపోయాను అని వాళ్ళు చెప్పేవారు, అలాంటి ఏమీ లేదు. ఆమె చాలా ఆనందంతో ఆ పని ఏ పని ఇచ్చారో అదే పూర్తి మనసుతో నేను సేవగా చేయాలి అని ఆ భావంతో ఆమె ఉండేవాను అని మనం చూస్తున్నాం. ఆమె మఠంలో ఉన్నప్పుడు కూడా చాలా ఆమె నియమానువర్తిత, అందరూ చూసేవారు. పొద్దున గుడికి వెళ్ళడము, మంగళారతి అటెండ్ చేయడము, సాయంత్రం ఆరత్రికము, క్లాసెస్ అటెండ్ చేయడం, పనిలో ప్రతి దానికి సమయానుసారంగా ఆమె స్వభావంలో అలా డిసిప్లిన్ అనేది అలా ఉండేది. ఆ జపధ్యానాలంటే ఆమె చాలా ఇష్టం, ఎప్పుడు చాలా రెగ్యులర్గా ఆమె చేసేవారు. పూజ పాఠం ఇవి కూడా ఆమెకు చాలా ఇష్టంగా ఉండేది. అప్పుడు శారదా మఠంలో అన్ని ప్లేస్లో ఆమె పూజ రిచువల్స్ అంటే ఆమె ఇష్టం. ఎన్నో ప్లేస్లో ఆమె పూజ చేశారు, తంత్రధారకగా ఉండారు, వేరే వాళ్ళకి పూజ నేర్పించారు, ఇలాంటిదంతా చేశారు.
ఆమె తరువాతి కాలంలో వివేకానంద విద్యాభవన్ అని, అది మన రామకృష్ణ శారదా మిషన్ కాలేజ్, అది రెసిడెన్షియల్ కాలేజ్లో ఆమె మొదట లెక్చరర్గా తర్వాత ప్రిన్సిపాల్గా పనిచేస్తారు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఆమె రోజు చాలా పనులు ఉండేవి కాబట్టి పూజ చేయడానికి సమయం దొరికేది కాదు. అప్పుడు విశేష రోజులలో ఆమె వేరే వాళ్ళకి చెప్పేవారు, నేను రోజు చేయడానికి నాకు టైం ఉండదు, ఈ ఒక్కొక్క రోజైనా నేను చేస్తాను అని వారికి రిక్వెస్ట్ చేసుకొని ఆమె తాము పూజ చేసేవారు. అక్కడ విద్యార్థిని హోమం చేయించడము, తర్వాత సరస్వతి పూజ అందరికీ నేర్పించి చేయడం, పూజ నేర్పించడం, ఇవంతా ఆమెకి ఎంత ఇష్టం అంటే ఆమె మఠానికి తరువాతి కాలంలో వచ్చినప్పుడు కూడా అక్కడి నుంచి ఆ బ్రహ్మచారులు ఆమె దగ్గర పూజ చూపించడానికి నేర్చుకోవడానికి వచ్చేవారు. మేము అనుకునేవాళ్ళం, అప్ప ఇప్పుడు ఆమె జనరల్ సెక్రటరీ అయిపోయారు, ఇప్పుడు వచ్చి వీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని మేము అనుకునేవాళ్ళం కాదు. ఆమె మాత్రం ఏ విసుగు లేకుండా అందరికీ అన్నీ నేర్పించడం అంటే చాలా ఇష్టంగా అలా నేర్పిస్తారు. అలాగే విశేష రోజులలో అలా శివరాత్రి రోజు అలా బర్త్డేస్ అన్ని చాలా ఆమె ఉపవాసాలు, ఆ పూజ పారాయణం, అన్ని చండీపాఠం, అన్ని విషయాలు ఆమె చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు అని మనం చూస్తున్నాం. అలా ఎంతో వినయంగా ఆమె అలా ఉండేవారు. ప్రతి దాంట్లో కూడా పెద్దవాళ్ళంటే చాలా గౌరవం. మేము చూస్తున్నాం, ఆమె పెద్ద వరిష్ఠ మాతాజీలు అథవా స్వామీజీలు బేలూరు మఠానికి వెళ్ళినప్పుడు ఒకేసారి అందరికీ ప్రణామం చేసేసేవారు, వారి కాళ్ళ దగ్గర కూర్చొనేసేవారు. మేమైతే కొంచెం వెయిట్ చేస్తున్నాం, చైర్లో కూర్చుందాం అనుకుని ఆమె అందరికంటే మాకంటే పెద్ద అయినా ఆమె మొదట వెళ్ళి అందరికీ ప్రణామం చేయడము, అది అంత వినయం, విద్యా దదాతి వినయం అంటారు. ఎంత నాలెడ్జ్ ఉందో అంత వినయం కూడా ఆమెలో ఎప్పుడు మనం చూసాం. ఇలా పూజ అనేది ఎలా ఇష్టం అంటే మఠంలో కూడా ఉన్నప్పుడు ఆమె శారదా మఠంలో అప్పుడు విశేష రోజులో పూజ అర్ఘ్య అన్ని అంటే పుష్పార్ఘ్యాన్ని గురు మహారాజ్ అమ్మ స్వామీజీకి ఇవ్వడం అంత చేసేవారు. ఎంతో భక్తితో భావంతో ఆమె ఇచ్చేవారు. అలా స్వామి వివేకానంద జన్మదినం అప్పుడు పొద్దున పూట స్వామీజీకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బేలూరు మఠంలో కూడా కేకు, స్వీట్స్, ఫ్రూట్స్ ఇవంతా ఇస్తారు. అప్పుడు కాఫీ కూడా పోసి ఇస్తారు. అప్పుడు ఈమె అది ఇచ్చేటప్పుడు ఒకరోజు అలా స్వామీజీకి ఇవ్వడానికి వెళ్ళారు. అప్పుడు కాఫీ కప్పులో పోసి ఇస్తుంటే ఆ చెమచా ఒకటి క్రింద పడి కొంచెం శబ్దమైంది. అందరూ అయ్యో ఏమైందో అని చూస్తుంటే ఈమె చాలా ప్రశాంతంగా, స్వామీజీ కాఫీ తాగుతున్నప్పుడు చెమచా పడిపోయింది, దాంట్లో ఏముంది అని, అంటే ఆమె నిజంగా చూస్తున్నారు స్వామీజీ కాఫీ తాగుతున్నారు. అది ఆ భావంతో ఆమె చెప్తే అందరికీ ఆ ఫీలింగ్ వచ్చింది. ఆమె నిజంగా అది అనుభవానికి తెచ్చుకొని ఆమె చెప్తున్నారు అని అనేవారు. పెద్దవాళ్ళతో ఎలా గౌరవంతో చూసేవాళ్ళో కొత్తగా వచ్చిన ప్రొబేషనరు ప్రొబేషనర్ వారిని కూడా అంతే ప్రేమ ఆదరంతో ఆమె చూసేవారు. ఆమె ఒకసారి అన్నారు, చూడు చిన్న తులసి దళము పెద్ద దళము రెండు భగవంతుడి పాదాల దగ్గర మనం సమర్పిస్తాం, రెండు సమానమే. అంటే చిన్న తులసి అంటే దానికి పవర్ తక్కువ అని కాదు. అలాగే ఒక ఇప్పుడే జాయిన్ అయిన బ్రహ్మచారిని ఉండొచ్చు, ఇంకొకరు వరిష్ఠ సన్యాసిని ఉండొచ్చు, కానీ గురు మహారాజ్ దగ్గర అమ్మ దగ్గర అందరూ సమానంగా అందరూ వారి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తారు. ఆమె మఠంలో ఉన్నప్పుడు ఒకసారి శివరాత్రి వచ్చింది. శివరాత్రిలో అందరూ ఉపవాసం, నిర్జల ఉపవాసం చేస్తారు. ఈమెకేమో దాని కొన్ని రోజుల ముందు నుంచి ఆమెకు హెల్త్ బాగాలేదు. అందుకోసం అప్పుడు విశుద్ధానందజీ అనేవారు మఠంలో, ఆయన మొదట వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు, తర్వాత ఆయన కొన్ని నెలలే ప్రెసిడెంట్ అయ్యారు బేలూరు మఠానికి. వీరందరికీ బేలూరు మఠ వరిష్ఠ సాధువులందరికీ శారద అంటే చాలా ఇష్టం. ఆమెలో ఎన్ని సద్గుణాలు ఉన్నాయి, ఆమె గొప్పతనం ఇవంతా చూసి చాలా మెచ్చుకునేవారు. సో ఆమె అంటే స్పెషల్ కన్సిడరేషన్, అన్ని విషయాల్లో అలా వారు ప్రేమతో చూసేవారు. వారికి ఎలాగో తెలిసింది ఈ శివరాత్రి ముందు ఈమెకేలో జబ్బు వేసింది అని. ఆయన వెంటనే అప్పుడు భారతీ ప్రణమాతది ప్రెసిడెంట్గా ఉన్నారు, వారికి కబర్లు పంపించారు, శారద ఉపవాసం చేయడం అక్కర్లేదు, ఆమె ఉపవాసం చేయవద్దని చెప్పండి అని. అలాగే చెప్పి ఈమెకి బ్రేక్ఫాస్ట్ తినమంటే ఈమె తినేశారు. కానీ రాత్రిపూట పూజ జరుగుతున్నప్పుడు నిర్జల ఉపవాసం చేసి అందరూ అభిషేకం చేస్తున్నారు, దాన్ని చూసి ఆమెకి చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఆమె ఇవ్వలేరు కదా, అంటే ఉపవాసం చేయలేదు అంటే అభిషేకం చేయడానికి వీలుగా ఉండదు. అందుకోసం ఆమె చాలా మనస్తాపం కలుగుతుంది. దాన్ని చూసి అప్పుడు భారతీ ప్రాణజీ అడుగుతారు, సరే నువ్వు మధ్యాహ్నం
భోజనాలు చేసిన తర్వాత గంగా స్నానం చేసావా? చేశారు. తర్వాత ఏం తినలేదు కదా, తర్వాత ఏమి తినలేదు అని చెప్తే పర్వాలేదులే, నువ్వు అభిషేకం చేయవచ్చు అని స్పెషల్ పర్మిషన్ ఆమెకి ఇస్తారు. అప్పుడు ఆమె చాలా ఆనందంతో అలా అభిషేకం చేయిస్తారు. తర్వాత విశుద్ధానందజీ మహారాజ్ ఆయన కాశీ సేవాశ్రమంలో, కాశీ అద్వైతాశ్రమంలో కొన్ని రోజులు ఉండడానికి వెళ్ళేవారు, అక్కడ జపధ్యానాలు చేయడానికి. అప్పుడు వీరు కూడా శారదామఠం నుంచి కొందరు బ్రహ్మచారిణులు అక్కడ వెళ్ళేవారు. ఆయన సత్సాంగత్యాన్ని అక్కడ పొందవచ్చు, ఆయన దగ్గర మార్గదర్శనాన్ని పొందవచ్చు అనే ఉద్దేశంతో శారదాతో పాటు కొందరు బ్రహ్మచారిణులు కూడా కాశీ వెళ్తారు. అక్కడ చాలా రోజులు, కొన్ని రోజులు ఉండి ఆయన దగ్గర ప్రతిరోజు వెళ్ళి ఆయన దగ్గర మార్గదర్శనం తీసుకుంటారు. ఆయన వీరికి రోజుకి 1,00,000 జపం చేయాలి అని వారికి నిర్దేశం ఇచ్చారు. అలాగే వీరు ఎవరు ఎక్కువగా మాట్లాడకుండా రాత్రింబవేళ్ళు అలా జపధ్యానాలు చేసుకొని పూలు కోసి గురు మహారాజ్కి మాల చేస్తూ అలా కొన్ని రోజులు గడుపుతారు. ఆ విశుద్ధానందజీకి ఈమె శారద అంటే ఎంత ప్రేమ అంటే వారు చెప్తున్నారు, అక్కడ విశేష రోజులు అక్కడ పాయస ప్రసాదం ఉంది, అది అందరికీ వీరందరూ బ్రహ్మచారిణులు వచ్చారు, వారికి పంచాలంటే ఎక్కువ అంశాన్ని శారదకి మొదలు ఇచ్చేస్తారు. ఇంకా మిగతా అంశాన్ని కొద్దిగా అందరికీ ఇస్తున్నారు. అంటే శారద అంటే కొంచెం స్పెషల్, అలాంటి ప్రేమ వారికి ఉండేది. అక్కడ వచ్చిన బ్రహ్మచారిణిలో ఒక బ్రహ్మచారిణి ఆ విశుద్ధానంద దగ్గర మంత్రదీక్ష తీసుకున్న అమ్మాయి కూడా ఉన్నది. ఒకరోజు ఈమె శారద అంటే అమల ప్రణమాతాజీ అక్కడ మల్లెపూలు కోసి మాల చేశారు, దండలు కట్టి ఆమె చేతిలో ఇచ్చి, నీ గురువు కాబట్టి నువ్వే ఆయనకి వేయి అని తాము వేయకుండా ఆమె చేతిలో ఇస్తారు. ఆమె ఆయనకి ఇస్తే మాల ఎవరు చేశారు అని అడుగుతారు. అప్పుడు శారదక్క చేశారు అంటే, ఓ అవునా, నాకు అదే అనుకున్నాను, నీకెప్పుడు ఇలాంటి భక్తి ప్రేమాలు కలిగాయో, నేను ఎప్పుడు చూడలేదే అనుకున్నాను, శారద చేసిందంటే సరే అని ఆయన మెచ్చుకొని చెప్తారు. ఇంకో రోజు ఆ అమల ప్రణజీ ఆయనతో నేను కొద్దిగా మాట్లాడాలి, ప్రైవేట్ టాక్, మీతో ఏదో కొద్దిగా పర్సనల్గా ఏమో అడగాలంటే అప్పుడు ఆ బ్రహ్మచారిని అంటుంది, నాకు కూడా ప్రైవేట్ టాక్ ఉంది మహారాజ్తో, నువ్వెందుకు మహారాజ్తో చేయాలి, నీ గురువు దగ్గర నువ్వు ప్రైవేట్ టాక్ చేసుకో, నా గురువు దగ్గర నేను ప్రైవేట్ టాక్ చేస్తాను అని చెప్తుంది. అది విని మహారాజ్ అన్నారంట, నీకు దీక్ష ఇచ్చినప్పుడే నీకేం చెప్పాలో అంత నేను చెప్పేస్తాను, ఇంకా నీతో ప్రైవేట్ టాక్ నాకేం లేదు, నేను శారద దగ్గరే మాట్లాడతాను, ఆమెతో మాట్లాడడానికి నాకు చాలా విషయాలు ఉంది అని చెప్పి ఆమెతో మాట్లాడారంట. తర్వాత ఆమె కలకత్తాలో ఉన్నారు. అప్పుడు వివేకానంద విద్యాభవన్లో ఆమె కాలేజీలో నేర్పిస్తూ ఉన్నారు. మొదటి రోజులలో అక్కడ ఆర్థిక స్తోమత లేని వలన వారికి సర్వెంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. అప్పుడు ఈమె ఆ క్లాస్ రూమ్ గదిని ఆమెనే ఊడ్చారు, తర్వాత గంట మోగించారు, తర్వాత క్లాస్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇది చూసి ఆ విద్యార్థినులు ఆశ్చర్యపోయారు. వారి తల్లిదండ్రులకి వారి గార్డియన్స్ చెప్తున్నారు, మీకు తెలుసా, మా లెక్చరరు మా కాలేజ్ క్లాస్ రూమ్ వారే గది ఊడుస్తారు, వారే బెల్ ఇస్తారు, వారే క్లాస్ తీసుకుంటారు అని చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా వారికి అనిపించేది అని చెప్పేవారు. ఆ తర్వాతి రోజుల్లో ఆమె మొదట లెక్చరర్గా ఉండేవారు, తర్వాత ఆమె ప్రిన్సిపాల్గా కూడా అక్కడ చాలా బాగా ఆ కాలేజీని ముందుకు తీసుకొని వస్తారు. అక్కడ ఉన్నప్పుడు అది సిల్వర్ జూబిలీ జరిగిన తర్వాత దగ్గరే ఒక సెంటర్ ఉంటుంది, రామకృష్ణ సెంటర్, కాకూర్గాచి అని, అక్కడ రామచంద్ర దత్త అది యోగోద్యానం ఉంది, అక్కడ శ్రీరామకృష్ణులు వెళ్ళారు కదా, ఆ ప్లేస్లో ఉంది ఒక సెంటర్. అక్కడ భూతేశానందజీ అని ఆయన హెడ్గా ఉండేవారు. తర్వాత ఆయన కూడా ప్రెసిడెంట్ అయ్యారు. మొదట వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు, తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. అక్కడ ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ సెంటర్ సెక్రటరీగా అక్కడ ఉన్నారు. అప్పుడు వీరందరూ ఆయన దగ్గర కొన్ని సజెషన్స్ కోసం వెళ్తారు. మాటలు అయిన తర్వాత మాటలకి సంభాషణలతో ఒక మాట వచ్చింది. వీరు అడుగుతారు, ఇప్పుడు ఇంత ప్రేమతో మమ్మల్ని చూసుకుంటున్నారే, మేము విన్నాము మన శారదామఠం ప్రారంభమయ్యే ముందు అది ప్రారంభం అవ్వాలా వద్దా అనే విషయంలో మీరు సానుకూలంగా ఓటు ఇవ్వలేదు అని విన్నాము అని చెప్తారు. అంటే శారదామఠం స్వామీజీ చెప్పారు, ఎలా పురుషులకి పురుష మఠమో అలాగే స్త్రీలకు శారదామఠం
రావాలి అని ఆయన అన్నీ రాసి వెళ్ళిపోయారు. అయితే చాలా సంవత్సరాలు పడింది. మహిళలు చాలా దుర్దశలో ఉన్నారు, వారికి విద్యాభ్యాసం లేదు, వారు ఫ్రీడమ్ లేదు. అలాంటి పరిస్థితిని ముందుకు వచ్చి శారదామఠం మొదలవ్వడానికి 1954 అంటే చాలా కాలం పడింది. అప్పుడు కూడా ఈ స్వామీజీలో చాలామంది బేలూరు మఠ్ సాధువుల్లో కొంతమంది అనుకున్నారు, అవును ఇప్పుడు శారదామఠం ప్రారంభమయ్యే సమయం వచ్చింది అని. ఇంకొందరు స్వామీజీలో ఇంకా సమయం రాలేదు అనుకునేవారు. మహిళలలో ఇంకా అంత త్యాగ వైరాగ్య భావాలు ఎక్కువగా లేరు, వారు సాధన భజన చేయలేరు, వారు ఇలాంటి లైఫ్కి వారికి అర్హత లేదు అని చాలామంది భావించేవారు. అప్పుడు ఓటింగ్ చేశారు. చివరికి ఓటింగ్లో శారదామఠం ప్రారంభం అవ్వాలి అని ఓటు ఎక్కువ అయింది కొద్దిగా, కాబట్టి ప్రారంభమైంది. అయితే ఈ భూతేశానందజీ మహారాజ్ కూడా ఇప్పుడు సమయం రాలేదు అని ఆయన ఓటు ఇవ్వలేదు సానుకూలంగా. ఆ మాట సంభాషణలో వీరు అడుగుతారు, మీరు ఇప్పుడు ఇంత ప్రేమతో మమ్మల్ని చూసుకుంటున్నారు, మీరు శారదామఠం రావాలని కోరుకోలేదంట, మీరు మాకు ఓటు ఇవ్వలేదంటే అవునా అంటే అప్పుడు ఆయన చాలా మృదుగా, అవును నీలాంటి మంచి సద్గుణాలు కలిగిన అమ్మాయిలు జాయిన్ అవుతారని నాకేం తెలుసు, అలా తెలిసి ఉంటే నేను ఓటు ఇచ్చేదాన్ని, నాకు తెలియదు అని వారు చెప్పుకుంటారు. అంత ఇష్టం భూతేశానందకి, ఆమెకి ఎంత ఆశీర్వాదం చేసేవారు వారు అమలప్రాణజీ వస్తే. అలాగే ఆమె భారతీ ప్రాణాజీ చివరి రోజు వరకు ఉన్న సౌభాగ్యం ఆమెకి దొరికింది. ఆమె తరువాత కూడా ఆమెను ఎవరో అడుగుతారు, మీరు బ్రహ్మజ్ఞులైన వారు మీ శారదామఠంలో ఎవరైనా ఉన్నారా, మీరు చూసారా అని అడిగితే, అవును అది భారతీ ప్రణమాతాజీ చివరి రోజులో నేను దగ్గర ఉన్నాను, ఆమె అలాంటి బ్రహ్మజ్ఞానం కలిగిన వారని తెలిసింది. చివరి రోజులో ఆమె సచ్చిదానంద రూప శివోహం శివోహం అని చెప్తూ ఆమె భగవంతుడిలో లీనమైపోయారు. అది నేను కళ్ళారా చూశాను. అక్కడ మన ఎవరికి ఏమాత్రం దుఃఖం కలగలేదు, మనకు చాలా ఆనందం అనిపించింది. మేమందరూ ఒక హై లెవెల్లో మైండ్ లిఫ్ట్ అయిపోయింది. అలాంటి అట్మాస్ఫియర్ అక్కడ క్రియేట్ అయింది. ఒకరు మన ప్రెసిడెంట్ వారు చనిపోతున్నారు అనే దుఃఖమే మనకి కలగలేదు అని ఆమె అలాంటి వారిని చూశాను అని అందరికీ తరువాతి కాలంలో ఆ విషయాన్ని చెప్పుకునేవారు. అంటే అలాంటి వారి సత్సాంగత్యాన్ని పొందాను, చివరి రోజులు కూడా ఆయన చూసాము ఆమెను అని ఆమె అందరికీ చెప్పేవారు. తరువాతి ప్రెసిడెంట్గా మోక్షప్రాణ మాతాజీ వచ్చారు. వారికి కూడా శారద అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆమె వీరు చేసే పనులు చూసి అందరికీ చెప్పేవారు, చూడండి ఆమెను అబ్జర్వ్ చేయండి, ఆమె ఎలా పని చేస్తున్నారు, ఆమె ఎలా జపధ్యానాలు, ప్రతి ఒక్క దాంట్లో ఆమె వినయం అన్న అబ్జర్వ్ చేసి మీరు ఆమెను ఫాలో అవ్వాలి అని అందరికీ ఇతర బ్రహ్మచారిణులు సన్యాసినులకు ఆమె చెప్పేవారంట. అలాగే ఎంత ప్రేమ అంటే ఒకరోజు శారదామఠం ఉన్నప్పుడు ఈమె రాత్రి చాలా అలసిపోయారు, ఎక్కువ పని అయిందో ఏమో, నిద్రపోయారు, భోజనాలకి డైనింగ్ హాల్కి వెళ్ళలేదు. అప్పుడు అవరు మోక్షప్రాణజీ వారు చపాతీలు పాలు తీసుకొని వీరు గదికి వెళ్ళారు. నిద్రపోతున్న వీరిని లేపి నిద్ర నుంచి వారికి తినడానికి ఇచ్చారు. వీరు సగం నిద్ర సగం జ్ఞానంలో తినేసి ఆ ఎంగిలి ఆ గిన్నె ప్లేట్ని ఈమె చేతిలోనే ఇచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ నిద్రపోయారు. తర్వాత మరుసటి రోజు వారికి జ్ఞాపకం వచ్చి అందరూ చెప్పినప్పుడు, అయ్యో నేను ఎలాంటి తప్పు పని చేశాను, ఆమె నాకంటే ఎంత గొప్పవారు మోక్షప్రాణజీ వారు, వారి చేతిలో నేను ఇలా ఇచ్చానని చాలా వరకు అనుతాపం కలుగుతుంది. కానీ మోక్షప్రాణ మాతాజీ మాత్రం దీనివల్ల ఏమాత్రం వారికి కోపం రాలేదు. అంత ప్రేమ, శారద అంటే అంత ప్రేమ ఉండేది. ఆమె ఒకసారి వివేకానంద విద్యాభవన్కి మధ్య మధ్య వెళ్ళేవారు మోక్షప్రాణజీ. అక్కడ వీరు అక్కడ ప్రిన్సిపల్గా ఉన్నారు. చాలా పనుల వలన ఆమె తమ సొంత పనులను చేసుకోలేకపోతే మోక్షప్రాణజీ అన్నీ అబ్జర్వ్ చేసేవారు. ఆమె చీర కొంచెం చినిగిపోయింది, ఆమె కాలేజీలో వెళ్ళినప్పుడు ఆ చీర తీసుకొని అది స్టిచ్ చేసి సైలెంట్గా పెట్టేశారు. అంటే ఎంత చిన్నవాళ్ళు ఆమె అయినా ఎంత ప్రేమతో అలా చేసేవారు. ఆమె ఏ పని బాకీ ఉన్నాయో చూసి వీరు చేసి పెట్టేసేవారంట. అంత ప్రేమతో వారిని చూసేవారు. వీరు వివేకానంద విద్యాభవన్లో ఉన్నప్పుడు అందరినీ చాలా ప్రేమతో చూసేవారు. ఎలా చదివించడంలో ఆమె ఎక్స్పర్ట్గా ఉండేవారు. అందరూ విద్యార్థిని అందరితో ఎలాంటి మంచి రిలేషను, లెక్చరర్స్ అందరితో చాలా మంచి రిలేషన్స్ పెట్టుకునేవారు. వారంతా ప్రతి నెల
లాస్ట్ సండే విద్యార్థినులతో ఆమె ప్రత్యక్షంగా డైరెక్ట్ మీట్ అయ్యి వారందరూ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని తెలుసుకొని వారికి ఆ సమస్యలు పరిహారం చేయడానికి సహాయం చేసేవారు. అలాగే టీచర్స్, సర్వెంట్స్ కూడా వీరు చాలా ఆమె బరోమా అంటే పెద్దమ్మ అని ఆమెను చాలా రెస్పెక్ట్తో చూసేవారు. వారు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఈమెతో వచ్చి చెప్పుకోవచ్చు, ఈమె సహాయం చేస్తారు అనే వారికి అలాంటి నమ్మకం ఉండేది. ఎవరికైనా అలా హెల్త్ పాడైతే ఆ కాలంలో ఆర్థిక స్తోమత తక్కువ అని కొన్ని వేరే సెంటర్స్లో ఇంటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పేవారు. కానీ ఈమె ఎప్పుడు ఎవరిని అలా పంపించలేదు. ఎంత ఖర్చు అయినా వారిని బాగా వారే చూసుకొని ట్రీట్మెంట్ అంతా చేయించి వారు నయం చేసేవారు. వారు విద్యాభవన్లో ఉన్నప్పుడు ఒకసారి అప్పుడు చాలా ఫీజు డబ్బులంతా వచ్చేవా కదా, అప్పుడు దొంగలు ఇది వచ్చి ఆ డబ్బులు తీసుకోవాలి అని అలా రాత్రిపూట వచ్చి అటాక్ చేశారు. అప్పుడు కూడా ఎంత సాహసంతో వీరు దానిని ఫేస్ చేయవలసి వస్తుంది. ఆ అటాక్లో వారి స్టాఫ్ ఒక వర్కర్ సర్వెంట్ ఆయన కాపలుగా ఉన్నారు. ఆయనకి వారు కొంచెం ఇలా చేశారు, చేసి షూట్ చేశారు ఇలా అని. తర్వాత ఆయనకి కాళ్ళంతా ఇలా చాలా ఇల్లు అయిపోయాడు. తర్వాత ఆయనను హాస్పిటల్ అడ్మిట్ చేసి ఎన్ని రోజులు ఆయనకు ట్రీట్మెంట్ మొత్తం చేయిస్తారు. అన్నీ ఆయనకి పూర్తిగా అది నయం అయ్యే వరకు. తర్వాత కూడా ఆయనని బాగా ఇలా అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ సర్వెంట్స్ అవ్వచ్చు, సన్యాసిని అవ్వచ్చు, విద్యార్థిని అందరి బాధ్యత అలా తీసుకొని ఆమె చూసుకునేవారు. అలా ఉన్నప్పుడు ఒక విద్యార్థిని ఆమె కూతురు చనిపోయింది అని ఆమె కొద్దిగా మతిస్థిమితం పోయింది. ఆమెను రోజు పిలిపించి ఆమెకి సహానుభూతి చూపించేవారు. ఇంకో సన్యాసినికి చెప్తారు, నువ్వు రోజు ఆమెకు కొన్ని స్తవాలు నేర్పించు అని నియమిస్తారు. తర్వాత ఆమెకి చిన్న చిన్న పనులు ఇవ్వు అని. తర్వాత మన నిబోధత అనే బెంగాలీ మ్యాగజైన్ ఆఫీస్లో పంపించి ఆమెకి రోజు కొద్దిగా పని చేసి ఆమె మైండ్ మళ్ళీ సహజావస్థకి వచ్చే వరకు ఇలా సహాయం చేస్తారు. మరొక విద్యార్థిని ఆమె భర్త కూడా ఏదో అది యాక్సిడెంట్లో చనిపోతే ఆమె కూడా మతిస్థిమితం కోల్పోతుంది. అప్పుడు ఆమె అబ్బాయికి కొడుకుకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. ఆ అమ్మాయిని శారదా మఠానికి తీసుకొని వచ్చి ఆమె డాక్టర్ చూపించి మొత్తం ట్రీట్మెంట్ చేయించారు. ఆ అబ్బాయి హార్ట్ ప్రాబ్లం ఉంది, బెంగళూరు పంపించి అక్కడ హార్ట్ ట్రీట్మెంట్ చేయిస్తారు. ఆయన బాగా అయిన తర్వాత మరలా వస్తే ఆయన విద్యాభ్యాసం మొత్తం బాధ్యత తీసుకొని ఆయన చదివించడం. ఇలా ప్రతి ఒక్క వ్యక్తికి ఏ స్థితిలో అయినా వారికి సహాయం చేసేవారు. అందరూ వచ్చి కష్టాలు చెప్పుకుంటే ఎంతో సహనతో పేషెన్స్తో ఆమె అన్నీ వినేవారు. మఠంలో ఉన్నప్పుడు రోజు ఆఫీస్లో అలా కొన్ని అవర్స్ కూర్చొని భక్తులు వస్తే వారిని కలిసేవారు. అందరూ వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటారు. ఎన్నో రోజుల ముందు తెలిసిన వారు కూడా తర్వాత ఆమెను మీట్ అవ్వడానికి వచ్చేవారు. వివేకానంద విద్యాభవన్లో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత ఆమెను మీట్ అవ్వడానికి మఠానికి అప్పుడప్పుడు వస్తూనే ఉండేవారు. మఠంలో కూడా వచ్చి ఆమె దగ్గర క్లాస్ చేయించేవారు. అంటే ఆమెకి చదువు అంటే ఎంత ఇష్టం అంటే అందరూ బ్రహ్మచారిణులకు రెగ్యులర్గా క్లాస్ తీసుకునేవారు. ఆ విద్యాభవన్లో తీసుకుంటారు. ప్రతి సప్తాహంలో ఒకరోజు శారదా మఠానికి వచ్చి అక్కడ ఉన్న బ్రహ్మచారిణులకు క్లాస్ తీసుకునేవారు. అలా ఇంకో వేరే సెంటర్ సిఐటి వేరే సెంటర్లో అక్కడ చెప్తే అక్కడ కూడా వెళ్ళి అందరికీ అలా శాస్త్ర అభ్యాసం ఎలా ఉండాలి ఆమె చాలా డీప్గా స్టడీ చేశారు. ఉపనిషత్తులు, గీత, భాగవతం ఇలాంటిది ఆమె బాగా స్టడీ చేశారు. అలా అది క్లాసెస్ తీసుకోవడానికి చాలా ఇష్టపడేవారు. విద్యాభవన్లో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక సమితి ఏదో ఒక ప్లేస్లో ఆమె లెక్చర్ ఉండేదంట. అలా ఆమె అందరికీ చాలా సత్సంగాలు, అందరికీ చాలా సహాయం చేస్తారు. అందరికీ చాలా ఇష్టం ఆమె అంటే. అందుకోసం అంత కలిసేవారు అందరితో. నేను సన్యాసి అయిపోయి నేను ఒక గొప్ప దూరంగా అలా ఉండేవారు కాదు, అందరితో చాలా బాగా కలిసేవారు. అలా శారదా మఠానికి వచ్చిన తర్వాత మేము కూడా ఆమె దగ్గర క్లాస్ చేశాము, భాగవత క్లాస్ విన్నాము. మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ లైఫ్ యతీశ్వరాంజు రాసిన బుక్ దాని మీద రెగ్యులర్గా క్లాస్ తీసుకునేవారు. తర్వాత రెగ్యులర్గా మన శారదా మఠ్ మ్యాగజైన్ ఉంది, నిబోధత అని బెంగాలీ మ్యాగజైన్కి ఆమె ప్రతి నెల భగవద్గీతపై ఆర్టికల్స్ రాసేవారు. ఇవంతా తర్వాత పుస్తకాకారంలో వచ్చాయి. ఆమె
అలాగే ఆమె దేశ విదేశానికి వెళ్ళారే, అక్కడ వెళ్ళిన ఆమె భ్రమణ అవంతా ఆ కాహిని అంతా కూడా ఆమె ఆర్టికల్ రూపంలో రాస్తే అవి కూడా తర్వాత దేశే విదేశే అనే పుస్తకం వచ్చింది. ఆమె ఇంకొక విషయం మర్చిపోయాను, ఆమె బెంగళూరులో ఉన్నప్పుడు ఒకసారి స్వామి యతీశ్వరానందజీకి తెలుసు ఈమె కాలేజీలో లెక్చరర్ అని, అయితే ఈమె ఆధ్యాత్మిక విషయంలో ఎప్పుడూ క్లాసెస్ అంతా తీసుకోలేదు. ఆయన ఒకరోజు పిలిచి చెప్తారు, రేపు నువ్వు ఇక్కడ రామకృష్ణ మఠంలో నువ్వు క్లాస్ తీసుకోవాలి, ఒక మాట్లాడాలి, ఒక మీటింగ్ ఉంది అని ఒక పుస్తకాన్ని ఇచ్చి నువ్వు దీన్ని ప్రిపేర్ అయ్యి రేపు మాట్లాడాలి అని చెప్తారు. ఆమెకి చాలా భయం వేసింది, నేను ఎప్పుడూ ఈ రామకృష్ణ మఠంలో స్పీచ్ ఇవ్వలేదు, మళ్ళీ ఇలాంటి విషయం నేను ఎప్పుడు చెప్పలేదు, నాకు రాదు, నేను ప్రిపేర్ అవ్వడానికి సమయం కూడా లేదు అంటే ఆయన అదంతా నాకు తెలియదు, నీవు ఖచ్చితంగా మాట్లాడే తీరాలి అని ఆమెకి ఆదేశం ఇస్తారు. అప్పుడు పాపం ఇంకేం చేస్తారో, గురువు ఆజ్ఞ కదా, ఇంకా అలా లేదనకుండా అది చదివి నెక్స్ట్ డే క్లాస్ తీసుకుంటారు. అక్కడ అంటారు, నా కాళ్ళు చేతులు అంతా కంపిస్తూ ఉన్నాయి, నేను ఎప్పుడూ ఈ భక్తులకి క్లాస్ తీసుకోలేదు ఈ సబ్జెక్టు అని వారు అంటారు. అయితే ఆయన తరువాత మహారాజ్ మాత్రం చాలా ఆనందంతో చాలా బాగా క్లాస్ తీసుకున్నామని అప్రిషియేట్ చేస్తారు. ఈమె అంటారు, ఏం మహారాజ్ ఇలా చెప్తున్నారు, నాకు ఏమాత్రం సాటిస్ఫాక్షన్ కాలేదు అంటే, ఏం కాదు, నువ్వు బాగానే తీసుకున్నావు, భవిష్యత్తులో నువ్వు ఎన్నో క్లాసెస్ ఎన్నో ప్లేస్లో నువ్వు తీసుకోవలసి ఉన్నది అని అలా ఆయన ముందు దృష్టి, ఆయనకి దూరదృష్టి ఉన్నది కాబట్టి అలా ఆమెను ప్రిపేర్ చేస్తారు. మొదటి నుంచే ఇలాంటి ఆమెకి తీసుకోవాలి అని అలా చేస్తారు. ఆమె నిజంగానే దేశ విదేశాల్లో చాలా ప్రదేశాలకి ఆమె వెళ్తారు. 1993లో ఈ చికాగో సమ్మేళనం, భక్త సమ్మేళనం అది సెంటినరీ అయింది. అప్పుడు ఆమెను ఇన్వైట్ చేస్తే అక్కడ ఆమె ప్రసంగించారు. తర్వాత ఎన్నో కంట్రీస్ ఆమె అమెరికా, సింగపూర్, దుబాయ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చాలా దేశాలను ఆమె సందర్శించి అక్కడ అన్ని సత్సంగాలను చేశారు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసి ఇలా రామకృష్ణ వివేకానంద శారద భావ ప్రచారం చాలా బాగా ఆమె చేశారు. అందరికీ ఆమె జ్ఞానం, ఆమె నాలెడ్జ్ ముగ్ధులైపోయేవారు. ఎన్నో మీటింగ్స్లో ఆమె మాట్లాడారు. మొన్న ఇక్కడ వచ్చారు, మీరు చూసారో లేదో, మేరీ తామ్రాజ్ అనే ఒక అమెరికన్ కాలిఫోర్నియా మహిళ కొన్ని రోజులు ఇక్కడ వచ్చి ఉన్నారు, మీరందరూ చూసే ఉంటారు. ఆమె అక్కడ కాలిఫోర్నియాలో అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు వీరు అక్కడ వెళ్ళి సత్సంగాలు చేసి వారితో శారదా సమితి దానిని ఏర్పరిచారు, ఇలా ప్రోత్సాహం చేశారు. అప్పటి నుంచే వారు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం శారదా మఠం నుంచి సన్యాసినులను ఇన్వైట్ చేయించి వారితో లెక్చర్ ఇప్పించడం ఇవంతా చేసేవారు. ఈమె కూడా ఎన్నోసార్లు వెళ్ళారు అక్కడికి. అలా విభిన్న ప్రదేశాల్లో మన దేశంలో కూడా, భారతదేశంలో బెంగాల్లో కూడా చాలా ప్లేస్లో ఆమెను అందరూ పిలిచేవారు. ఆమెలో జ్ఞాన, భక్తి, కర్మ అన్నీ సమన్వయంగా ఉంది అని చెప్పొచ్చు. ఒకవైపు చూస్తే ఇంత నాలెడ్జు, ఆమె మంచిగా లెక్చర్స్ తీసుకునేవారు, ఆర్టికల్స్ రాసేవారు. ఇంక భక్తి అంటే ఆమె పూజ చేసేటప్పుడు మీరు చూడాలి, అర్ఘ్యం ఇచ్చేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఎంత తన్మయంగా అయిపోయేవారు అంటే భావావేశంతో వాళ్ళ కళ్ళు చెమ్మిగిలి అలా అశ్రుదారులు వస్తున్నాయి, మన దూరం నుంచి ఆశ్చర్యపోతారు, ఎంత భావంలో ఉండేవారు. మళ్ళీ కర్మ యోగం అంటే ఏ పని చేసినా అత్యల్ప సమయంలో పర్ఫెక్ట్గా చేయగలిగేవారు. అంటే చాలా బాగా పని చేయడం కూడా ఆమెకి ఇవ్వచ్చు. అందుకే స్వామీజీ ఎలాంటి ఆదర్శ సన్యాసిని కోరుకున్నారో, భక్తి, జ్ఞాన, కర్మ, యోగ సమన్వయం, అలాంటి ఒక ఐడియల్ సన్యాసినిగా ఆమె ఆదర్శ జీవితాన్ని మన అందరి ముందు మనకి చూపించి వెళ్ళారు. ఆమెకి చదవడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు. అందుకోసం అందరికీ మీరు ఇలా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, మనం టైం నష్టం చేయకుండా ఎప్పుడు మన మనస్సుని ఉన్నత స్థలంలో ఉంచుకోవాలంటే పని చేసి మిగతా సమయంలో పుస్తకాలు చదవాలని చాలా ఆమె ప్రోత్సహించేవారు అందరినీ అని మనం చూస్తాం. తర్వాత ఆమె జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఎన్నో శారదామఠ్ సెంటర్స్ ఆమె చేస్తారు. ఆమె స్వయంగా ఆమె ప్రజెన్స్లో శ్రద్ధా ప్రణాజీ కూడా ఉండేవారు, ఈమె కూడా ఉన్నవారు. చాలా సెంటర్స్ వెస్ట్ బెంగాల్లో షిహోర్, తర్వాత కాంతనగర్, బలద్బాన్, మేదినీపూర్ ఇలాంటి చాలా సెంటర్స్ ఓపెన్ అయ్యాయి. గుంటూరు సెంటర్ మీ అందరికీ తెలుసు. ఆమె వచ్చినప్పుడు ఇక్కడ శ్రద్ధా ప్రణాజీ సమక్షంలో ఈ సెంటర్ ఓపెన్ అయింది. ఈ తర్వాత ఆమె అరుణాచల్ ప్రదేశ్లో ధీరంలో
కర్ణాటకలో చిక్కమగళూరు సెంటరు, మెడ్రాస్లో ఆ సాలూరు సెంటరు, ఇంకా నార్త్లో ఆ దేవప్రయాగం, తర్వాత కాంప్టీ నాగ్పూర్ ఆ సెంటరు, ఇంకా సిలోన్ సెంటరు, చాలా సెంటర్స్ ఆమె ప్రజెన్స్లో ఆమె ఉన్నారు. అక్కడంతా ప్రతి ఒక్క ప్లేస్ వెళ్ళి ఆమె అన్ని విధాలుగా వారికి గైడెన్స్ ఇచ్చేవారు. ఒక సెంటర్ ఓపెన్ అవుతుంది అంటే అక్కడ ఎవరు పూజ చేయాలి, ఎవరు తంత్రధారగా ఉండాలి, ఎవరు స్పీచెస్ ఉండాలి, అన్నీ ఆమె చూసుకునేవారు. ప్రదక్షిణం చేస్తారు మందిరం, అక్కడ ఎవరెవరు గంట ఎవరు తీసుకుంటారు, పుష్పం ఎవరు తీసుకుంటారు, ధూపం అన్నీ మొదటే ఆమె అన్నీ ఒక లిస్ట్ చేసి సన్యాసులకు మీరందరూ ఇలా ప్రదక్షిణం చేయాలి, తర్వాత అందరూ గుడి ఎంటర్ అవుతారు, టెంపుల్ ఓపెనింగ్ జరుగుతుంది, ప్రతి ఒక్క ఎవరు ఓపెనింగ్ సాంగ్స్ క్లోజింగ్ సాంగ్స్ ఎవరు చేస్తారు, లెక్చర్స్ ఎవరు ఇస్తారు, ప్రతి దాంట్లో ఆమె గైడెన్స్ ఇచ్చి ఈ గుంటూరు సెంటర్ మొదలయ్యే ముందే ఆమె వచ్చారు. నేను ఇక్కడ వచ్చే ముందు చాలాసార్లు వచ్చి ఈ ప్లేస్ చూసి ఇక్కడ ఏమేమి కరెక్షన్స్ రిపేర్ చేయాలి అవంతా ఇన్స్ట్రక్షన్స్ చేశారు. ఇక్కడ హ్యాండ్ ఓవర్ జరిగింది. రామ్దాస్ సన్స్ వీరు శారదామఠానికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అప్పుడు కూడా ఆమె వరదప్రాణజీ అలాంటి కొందరు వచ్చారు. ఆ తరువాతే ఓపెనింగ్ జరిగినప్పుడు మేము వచ్చాం. దానికి ముందు వచ్చారు, ఓపెనింగ్లో వచ్చారు. ఓపెనింగ్లో ఆమె స్పీచెస్ ఇచ్చారు. పూజలో అప్పుడు ఆమె అందరూ దండలు కడుతున్నారని చూసి ఎన్ని రోజులు నేను దండలు కట్టే ఛాన్సే నాకు దొరకలేదు అని క్రింద కూర్చొని దండలు కూడా కట్టారు. అన్ని పనులు చేశారు. అందరికీ వంటగదిలో వచ్చి సాయం చేస్తున్నారు. ఇంకా గుడిలో వచ్చి ఏం జరుగుతుంది నాకు కూడా చాలా విధంగా ఆమె మార్గదర్శనం చేశారు. నేను కొత్తగా సెంటర్ ఒక హెడ్గా వెళ్తున్నాను, నాకు ఏమంటే ఏమీ తెలియదు. చాలా విధంగా ఆమె నాకు మార్గదర్శనం చేశారు. వచ్చినప్పుడు ముందు ఎలా ఉండాలి, నువ్వు ఒక్క డిపార్ట్మెంట్ పని కాదు, నువ్వు అన్ని డిపార్ట్మెంట్లో ఇదేమి జరుగుతుంది, నువ్వు అన్నిటికీ నువ్వు మైండ్ ఇవ్వాలి. అందరూ నీ ఆ సెంటర్లో ప్రతి ఒక్కరూ హెల్త్ ఎలా ఉంది, వారు ఆధ్యాత్మికంగా వారు అన్ని విధంగా వారు బాగున్నారా, ఇవంతా నువ్వు చూసుకోవాలి. చిన్న అమ్మాయిల బాధ్యత నీది. అప్పుడు ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ వేరేగా ఉన్నప్పుడు ఈ ప్యాసేజ్ కట్టాము. అప్పుడు అన్నారు నువ్వు చాలా సావధానంగా ఉండాలి, చిన్న అమ్మాయిలు రాత్రిపూట పొద్దునపూట ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ వెళ్తారు, ఎవరు వారిని టచ్ చేయకూడదు. అలా నువ్వు బాగా చేసావు కదా, ఆ ప్యాసేజ్ సరిగా ఉంది కదా అని రాత్రిపూట అన్నీ లాక్ అయిందా లేదా డోర్సు నువ్వు చెక్ చేయాలి. నాకు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను ఎంతవరకు ఫాలో చేశానో తెలియదు. కానీ చాలా విధాలుగా మనకి ఇలా ఫోన్ చేసి ఎలా జరుగుతుంది, మాకు చాలా ఎండ ఇక్కడ, అయ్యో మీరు ఎంత కష్టపడుతున్నారో, మీరు ఎండలో అని మీరు అందరూ కొంచెం జ్యూస్ తీసుకోండి, నిమ్మరసం తీసుకోండి, ఇది అది అలా విభిన్న రీతులలో మనకి ఆమె గైడెన్స్ ఇచ్చారు. అఫీషియల్ మ్యాటర్స్లో, పబ్లిక్ రిలేషన్స్తో అన్ని విధాలుగా. ఇక్కడ భావప్రచార మీటింగ్లో కూడా ఆమె మొదటిసారి నేను వచ్చిన తర్వాత తిరుపతి భావప్రచార మీటింగు, తర్వాత భీమవరం, ఇంకా ఎన్నో ప్లేసెస్లో ఆమె వచ్చారు, స్పీచెస్ ఇచ్చారు. ఇక్కడ కూడా మేము పెద్ద ఫంక్షన్స్ చేశాము. అప్పుడు స్వామీజీ 150 years, ఇంకా వేరే వేరే సత్సంగాలు. ఈ టెంపుల్ రినోవేషన్ మేము చేసినప్పుడు అది ప్రతి దానికి వారు వచ్చి పాల్గొన్నారు. మన అందరికీ చాలా ఆనందాన్ని ఇలా కలిగిస్తారు. మళ్ళీ ఆమె ఎవరిలైనా ఏదైనా మంచి గుణాలు చేస్తే అప్రిషియేట్ చేసి వారిని ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించేవారు. ఎవరిని వెనుక ఇలా చేసేవారు కాదు. అంటే ఎవరిలో ఏమి పాట పాడడానికి వచ్చితే సరే, ఇంకా స్పీచ్ ఇవ్వడానికి, చదువులో ఎవరు ఏ పనిలో పూజలు బాగా తెలుసు వారికి దాంట్లో ప్రోత్సాహం చేయడం అలా చేసేవారు. వేరే వారు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఆమె ఈజీగా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు కాదు. ఒక విషయం ఎవరి విషయం చెప్తే ఇంకా నలుగురిని పిలిచి అంత బాగా తెలుసుకొని తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకునేవారు. అంత ఒక జనరల్ సెక్రటరీ అవ్వాలంటే ఎలాంటి గుణాలు ఉండవలసిందో ఒక వ్యక్తిలో మనం అలాంటి గుణాలు చూసాం. అంత పేషెన్సు, అందరి పట్ల ప్రేమ, సహానుభూతి, అందరికీ సహాయం చేయడము, వారి సమస్యలను పరిహరించడము. అది ప్రతి ఒక్క సెంటర్కి వెళ్ళి ఆమె ఎంత పని చేశారో ఇప్పుడు మనం ఆలోచిస్తే మనకి చాలా ఆశ్చర్యం అయిపోతుంది. ఆమె హాస్పిటల్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆమె అష్టమి రోజు అడ్మిట్ అవుతారు. అప్పుడు విజయదశమి ప్రణామాలు అందరూ ఆమెకి పంపించారు వాట్సాప్లో, మెయిల్లో. తర్వాత హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు ఆమె ఒక చిన్న లెటర్ రాస్తారు, అందరికీ ఇది చెప్పు,
అందరికీ గురు మహారాజ్, అమ్మ, స్వామీజీ ఆశీర్వాదాలు కలుగుగాక. అప్పుడు ఆ స్థితిలో ఆమెకి శ్వాస కష్టము, ఇక్కడ కిడ్నీ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లంలో ఉన్నప్పుడు కూడా ఆమె అందరికీ మంచిది జరగాలి. అప్పుడు కూడా నేను బెంగళూరు వెళ్తాను, ఆ సెంటర్ వెళ్ళి నేను దర్శిస్తాను, నేను గుంటూరు వస్తాను. అందరి ఎంత ప్రేమ అంటే మమ్మల్తో ఇక్కడ రావాలి, ఇక్కడ ఉండాలి, మనతో కలవాలి అనే కోరిక ఆమెకి ఎప్పుడు ఉండేది అని మనం చూసాం. అంతే ఎలాంటి వైరాగ్యం ఉండేదో అలాగే మన పట్ల ప్రేమ కూడా చూపించేవారు. నేను వచ్చిన ఒక 2 సంవత్సరాల తర్వాత ఒకసారి నాకు అన్నారు, నువ్వు కొద్దిగా డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేస్తున్నావు కదా, నాకు చాలా ఆశ్చర్యం. నేను కొత్త సెంటర్లో వచ్చాను, ఇప్పుడు నాకు చాలా అటాచ్మెంట్తో అన్ని పనులు నేర్చుకోవాలి, అన్ని బాధ్యత తీసుకోవాలి అని నేను ఆలోచిస్తున్నాను. నువ్వు డిటాచ్డ్గా కొద్దిగా చేస్తున్నావు అంటే అప్పటి నుంచే నాకు వారు గుర్తు చేశారు, నీవు ఒక సెంటర్ హెడ్ అయిపోయావు అంటే నీవేదో గొప్పగా అయిపోయావు అనుకోవద్దు. నువ్వు నీ పనులు బాధ్యతలు ఎలా నిర్వహిస్తావో అటాచ్మెంట్ డిటాచ్మెంట్ 2 సైడ్ బై సైడ్ నీ ఇప్పటి నుంచే నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా నువ్వు అటాచ్మెంట్ అవ్వకూడదు నీకు. అంటే ఈ సెంటర్ నేను వదలను, ఇక్కడే నేను లైఫ్ లాంగ్ ఉండిపోతాను, ఇవంతా నా ఆధిపత్యంలో ఉంది, అలాంటి భావాలు ఉండకూడదు. ఇదంతా గురు మహారాజ్ అమ్మ పని నువ్వు చేస్తున్నావు, మేము నిన్ను నియమించాము అంతే, ఆ భావం నీలో ఉండాలి. ఇప్పటి నుంచి డిటాచ్మెంట్ కూడా నువ్వు ప్రాక్టీస్ చేయాలి అని నాకు వారు అలా సూచన ఇచ్చారు. ఎంత అనలసంగా వారు పని చేసేవారు, రెస్ట్ తీసుకోకుండా ఎన్ని పనులు చేసేవారు అనే నాకు ఆశ్చర్యంగా మనం చూస్తున్నాము. అలాంటి ఒక గొప్ప వరిష్ఠ సన్యాసిని కాంటాక్ట్లో వచ్చే చాలా అదృష్టం నా జీవితంలో కలిగింది. వారి ఆశీర్వాదాలు మన అందరి మీద ఖచ్చితంగా. సంఘం అంటే రామకృష్ణ శారదా మఠం అంటే సంఘం అంటే ఆమె ప్రాణం, అందుకోసం ఆమె ఆశీర్వాదాలు అందరి మీద ఖచ్చితంగా ఉంటుంది అని అనుకొని ఆమె నా ప్రణామాలు చెప్తూ ఈ కొన్ని మాటలు ముగిస్తాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.